ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నా. ప్రతిదినము ప్రభుతో అనే ఈ కార్యక్రమాన్ని చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. తండ్రి, మాకు మరొక దినాన ఈ రీతిగా మీ పాదాల దగ్గర చేరగలిగే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. మీ మాటలు వినాలని ఆశపడుతుంటున్న ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి వారిని ఆత్మీయంగా బలపరిచి ధైర్యపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు చదువుకుందాం, ధ్యానించుకుందాము. నిన్నటి దినాన అందరూ కూడా స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకున్న వారిగా ఉంటా ఉన్నారు. సో మీకు కూడా స్నేహితులు ఉండొచ్చు, చాలా మంచి స్నేహితులు, క్లోజ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ మీకు కూడా ఉండొచ్చు. అయితే మన యొక్క స్నేహితులు, ఈ లోకంలో ఉంటున్నాం, మన స్నేహితులు ఎలా ఉంటారు అన్న విషయాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎంత మంచి స్నేహితులైనా, ఎంత గొప్ప స్నేహితులైనా, ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే, ఒకనొక కొన్ని పరిస్థితులు ఎదురవుతా ఉంటున్నప్పుడు, అననుకూలమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన భేదాభిప్రాయాలు వస్తున్నాయి. చాలా మంది ఒక్కొక్కరిని మరి దూషిస్తుంటున్న వారు, తిడుతుంటున్న వారు, అప్పటి వరకు చాలా క్లోజ్ గా ఉంటున్న వారు విడిపోతుంటున్నట్లుగా చాలా మంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం కదా. సో మీకుంటున్న స్నేహితులు ఎలాంటి వారో తెలియదు, కానీ ప్రపంచం మీద చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనబడిన వారు, విడిపోయిన వారు చాలా మంది ఉంటా ఉన్నారు. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో స్నేహితులు కలిగిన వారు, మన స్నేహితులు మనతో ఎలాగ స్నేహం చేస్తున్నారు, కరెక్ట్ గా వాళ్ళకు సరిపోయే వాళ్ళని ఎన్నుకొని స్నేహం చేస్తున్నారా, వాళ్ళకన్నా తక్కువగా ఉంటున్న వారిని, వారికన్నా చదువులో అయినా సరే, అందములో అయినా సరే, డబ్బులో అయినా సరే, హోదాలో అయినా సరే తక్కువలో ఉంటున్న వారిని స్నేహం చేసి వారితో సత్సంబంధాన్ని కలిగిన వారిగా ఉంటున్నారా అంటే చాలా తక్కువ కదా. అసలు ఏ ఒక్కరు కూడా అలాంటి వారితో స్నేహం చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే స్టేటస్ ను చూసి, అధికారాన్ని చూసి, లేకపోతే ఆస్తులు అంతస్తులు చూసి మరి స్నేహం చేస్తుంటున్న మనుషులు చాలా మంది ఉంటారు. మనం కూడా ఎవరు కూడా చాలా తక్కువగా ఉన్న వారితో స్నేహం చేస్తున్నామా, వరంగా ఉంటున్నామా? మనం ఆలోచన చేయండి ఒకసారి. లేదు కదా. సో దేవుడు ఒక మాట అంటా ఉన్నాడండి, చాలా ఆసక్తికరమైన మాట. ఆ మాట ఏంటంటే, మనం యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనాన్ని చదివితే, దాసుడు తన యజమానుడి చేయు దానిని ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను అన్న మాట మనం చదువుతా ఉంటాము. ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను. దాసులను ప్రేమించి వారితో స్నేహం చేసే వాళ్ళు చాలా కష్టం. దేవుడు అంటా ఉన్నాడు, మిమ్మల్ని నేను ఇక దాసులని పిలవకుండా నేను మీతో స్నేహం చేస్తాను, మిమ్మల్ని స్నేహితులని పిలుస్తాను. ఈ లోకంలో స్నేహితులుగా ఉంటున్న వారు కొన్ని కష్ట సమయాల్లో మనల్ని విడిచిపెడతారు, కొన్ని అననుకూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మనకు దూరం అయిపోతారు. కానీ మనల్ని స్నేహితుడు అని పిలుస్తుంటున్న దేవుడు మనకి ఎలా తోడై ఉంటాడో ఒక మాట నేను చెప్పాలని ఆశపడతా ఉన్నా. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట మనం చదువుదాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం ఏమని చెప్పబడతా ఉంది అని మనం చూస్తే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అటివాడు సహోదరుడుగా ఉండును. విడువక ప్రేమిస్తాడు. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, చెడ్డ పరిస్థితులు ఎదురైనప్పుడు, దుర్దశ, ఆయన సహోదరుడిగా ఉంటాడు. నిజమైన స్నేహితుడు అంటే విడువక ప్రేమిస్తాడు. దేవుడి గురించి చెప్పబడుతూ ఉంటున్న మాట మనం గమనిస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం దాంట్లో 5, 6 వచనాలు చదివితే అక్కడ రాయబడతా ఉంది,
నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పిన కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాను. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అన్న మాట మనం చదివాము. సో మిమ్మల్ని నేను స్నేహితుడిగా పిలుస్తున్నాను అని చెప్పిన దేవుడు మనతో ఎలాగున్నాడంట, నిన్ను ఏమాత్రము కూడా విడువను, నిన్ను ఏమాత్రము విడువను, ఎన్నడను ఎడబాయును, ఎన్నడను ఎడబాయును. మాటలు వింటున్న ప్రియమైన వాళ్ళారా, ఈ లోకంలో ఉంటున్న స్నేహితులు వారి వారి స్వార్థాలను బట్టి, వారి వారి అవకాశాలను బట్టి వారు మారుతూ ఉంటారు. మనస్తత్వాలు మారిపోతా ఉంటాయి, ఆలోచనలు మారిపోతా ఉంటుంటాయి, అభిరుచులు మారిపోతా ఉంటాయి. మనుషులను మార్చేసే వారిగా వాడు ఉంటారు. ఈ రోజు నీతో స్నేహం చేస్తారు, మరొక రోజు ఇంకొకరితో స్నేహం చేస్తారు. కానీ నిజ స్నేహితుడంట విడువక ప్రేమిస్తాడు. దేవుడు నేను మీకు స్నేహితుడను, మీరు నాకు స్నేహితులు అని చెప్పిన ఆయన అంటున్న మాట ఏంటంటే, ఏమాత్రము విడువను, ఎన్నడను ఎడబాయి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఎప్పుడు కూడా విడవకుండా, ఎడబాయకుండా, ప్రతి ఆపదలో, కష్టంలో, ఇరుకులో, ఇబ్బందులో, వ్యాధుల్లో నీకు తోడుగా ఉండే నిజ స్నేహితుడు కావాలని నువ్వు కోరుకుంటున్నావా? ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టక నీతోనే ఉండగలిగే దేవుడు స్నేహితుడిగా ఉండాలని నువ్వు ఆశపడతా ఉంటున్నావా? ఒకవేళ నువ్వు అలాంటి ఆశ కలిగిన వాడుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకోవాల్సిన వాడుగా ఉన్నావు. నిన్ను ఆయన స్నేహితుడు అని పిలవాలన్నా, నువ్వు ఆయనకి స్నేహితుడిగా ఉండాలన్నా దేవుడు ఒక మాట చెబుతా ఉన్నాడు. ఏంటంటే 14వ వచనం, యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనంలో, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై యుందురు. కాబట్టి దేవునికి మనం స్నేహితులుగా ఉండాలన్నా, ఆయన మనల్ని స్నేహించాలన్నా, ఆయన ఆజ్ఞలను గైకొనే వారంగా మనం ఉండాలి. ఆయన మాటకు విధేయత చూపించే వారంగా మనం ఉండాలి. ఆయన మాటకు లోబడే వారంగా మనం ఉండాలి. కాబట్టి విడువక ప్రేమించే మన నిజ స్నేహితుడైన దేవుడు, అంత మాత్రమే కాదు, ఎప్పుడు కూడా ఎడబాయని దేవుడు, ఎప్పుడు కూడా ఏమాత్రం కూడా విడువని దేవుడిగా ఉంటున్న ఆయన నీకు నిజమైన స్నేహితుడిగా ఉండాలని నువ్వు ఆశపడుతున్నట్లయితే ఆయన ఆజ్ఞానుసారంగా నడిచి, ప్రభువా ఇదిగో నీవు నాకు స్నేహితుడిగా ఉండు, నాకు సహాయకుడిగా ఉండు, నాకు రక్షకుడిగా ఉండు, నాకు తోడుగా ఉండు, నా నిజ స్నేహితుడిగా నాతో ఉండు. నిజ స్నేహితుడు ఎవరైతే నిజ స్నేహితుడిగా ఉంటా ఉన్నాడో, తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువాని కంటే కూడా మరి ఎక్కువగా ప్రేమించగలిగేవాడు లేడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి మన కొరకు ఆయన ప్రాణం పెట్టిన దేవుడిగా నిజ స్నేహితుడిగా ఉంటా ఉన్నాడు. అలాంటి నిజ స్నేహితుడిని కావాలని ఆశపడుతున్నట్లయితే ఆయనకి నిన్ను నువ్వు సమర్పించుకొని ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకుంటానని దేవుడితో మాటిచ్చి మరి ఆయన స్నేహాన్ని కోరుకునేవాడుగా ఉన్నట్లయితే నిన్ను ఆయన తన స్నేహితుడిగా అంగీకరించి నీకు ఎప్పుడు కూడా తోడుండేటట్లుగా, ఎప్పుడు నిన్ను ప్రేమించేటట్లుగా, ఎప్పుడు నీకు సహాయ సహకారాలు అందించేవాడుగా ఆయన ఉండడానికి సిద్ధంగా ఉంటా ఉన్నాడు. కాబట్టి దేవాతి దేవుణ్ణి నీకు స్నేహితుడిగా కలిగి ఉండడానికి ఇష్టపడితే సిద్ధపడి ప్రార్థన చేయి, దేవుడు సహాయం చేస్తాడు. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. ఉదయకాల సమయంలో మీరు మాట్లాడే మాటలకే వందనాలు. మాకు నిజ స్నేహితుడిగా మీరు ఉండడానికి ఇష్టపడ్డారు, మమ్మల్ని ప్రేమించారు, మమ్మల్ని ఇడువకుండా ఎడబాయకుండా దేవనైనా మమ్మల్ని అంటి పెట్టుకుని ఉండడానికి, మాకు తోడుగా ఉండడానికి ఇష్టపడ్డారు. మా కోసం ప్రాణం పెట్టిన నిజ స్నేహితుడిగా మీరున్నారు. దేవా, మీ స్నేహాన్ని కోరుకుంటున్న వారు ఎవరైనా ఉన్నట్లయితేనైనా మీ యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేవారిగా, మీకు విధేయంగా జీవించేవారిగా ప్రభావ మిమ్మల్ని మీకు దేవనైనా వారిని సమర్పించుకొని వారి హృదయాలను అప్పగించుకొని జీవించేవారికి ఉండడానికి సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.